వాళ్ళ ఇల్లు తెలుసా? ఒకసారి తీసుకెళ్ళారా? ఇదేనా అన్న? సరే అన్న. అగో వీడికి ఎందుకు వచ్చినవే? ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఒకసారి కూడా ఫోన్ ఎత్తావా? నువ్వు వీడికి ఎందుకు వచ్చినావు? ఫస్ట్ నాడు వీడికి వెళ్ళావు. నడిచేది చెప్పేది నేను. నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తలేవు అసలు? ఎందుకు లిఫ్ట్ చేయాలి? ఎందుకు చెయ్యవు? ఎందుకు లిఫ్ట్ చేయాలి? నాడు వీడికి నాడు లోపల మా అమ్మ ఉంది. నాడుదా అరే ఎందుకు వచ్చినావు? ముచ్చట చెప్పుదామని వచ్చిన. నువ్వు అంటే ఇష్టం లేదని చెప్పినా కానీ మళ్ళీ గీడికి ఎందుకు వచ్చినావు? ఇంకొక ముచ్చట చెప్పుదామని వచ్చిన అంటున్నా కదా. అరే ముచ్చట చెప్తే ఇంటికి వస్తావా? ఫోన్లో చెప్పరాదా? ఫోన్ లిఫ్ట్ చేస్తున్నావు అసలు ఎన్నిసార్లు ఫోన్ చేసాను? ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి? ఎందుకు చేయవు? మరి చేయనప్పుడు ఇంటికి రాకపోతే ఇంకేడికి వస్తా? నువ్వు అంత ఇష్టం లేదని చెప్పినా కదా. ఇష్టం లేకపోవడం ఏంది? ఇష్టం లేదు. నడు వీడికి వెళ్ళాడు. నీకు ఒక ముచ్చట చెప్పాలని ముచ్చట్లే నడువు వీడికి వెళ్ళాడు. నేడికి నడవను. మా అమ్మ చూస్తే నడివే వీడికి వెళ్ళి. నేను పోను ఇటు నుంచి. నీకు ఒక విషయం చెప్పాలని వచ్చినా. నేను చెప్పేదాకా పోను. అవన్నీ తర్వాత చూసుకున్నాను. నడు తర్వాత ఎక్కడ ఇప్పుడే చెప్పాలి. ఏం చెప్తావు చెప్పు. చెప్పి నడు వీడికి వెళ్ళాడు. నేను ఇప్పుడు ప్రెగ్నెంట్. ఏంది? ఏం మాట్లాడుతున్నావు? నిజంగానే. పిచ్చి పిచ్చి మాట్లాడకు. నడు వీడికి వెళ్ళి. పిచ్చి పిచ్చి ఏముంది? నిజమే అంటే నమ్మవా? నిజంగా నడు వీడికి వెళ్ళి. నువ్వు ఫస్ట్ నేను నడిచేది నడతావు. నడవా ఇప్పుడు నేను నువ్వు? పోను. ఎందుకో? ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే అర్థమైతలేదా? అయితే ఏం చేయాలి? ఏం చేయాలంటే మేము చేసినంత చేసి మనం పెళ్లి చేసుకుందాం కదా. పెళ్ళా? ఏం మాట్లాడుతున్నవే? నిన్న లవ్ వేయలే. నేను టైం పాస్ చేసాను. నడు వీడికి వెళ్ళాడు. టైం పాస్ అంటే ఏంది? మరి మనం పెళ్లి చేసుకున్నాం. అరే పెళ్లి లేదు. నడువే వీడికి వెళ్ళి. అరే నీకేమన్నా అర్థమవుతుందా? ప్రెగ్నెంట్ అన్నాక నీకు ఎక్కడికన్నా వెళ్ళాలి చెప్పు. ఏడికన్నావో ఏనన్నా పడతావు. నాకెందుకే? నడు. ఇప్పుడు నువ్వు కాకపోతే నాకు ఎవరు దిక్కులేరు. మనం పెళ్లి చేసుకున్నాం. చెప్తే అర్థం కాదా నీకు? ప్లీజ్ నడు వీడికి వెళ్ళాడు. ప్లీజ్ అరే నడువే. ప్లీజ్ పెళ్లి నేను చేసుకోను. నువ్వు కాకపోతే నాకు ఎవరు లేరు. ప్లీజ్ నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. చచ్చిపోనాడు. పోయే నడు. మా అమ్మ చూస్తుంది. నడు వీడికి నడువు. నువ్వు ఫస్ట్ నడు. నడుస్తావా? నడు. నువ్వు చస్తావా నేను చావాలి? రేపు నువ్వు చస్తావా నేను చావాలా? నడు నడు. ఎవరో ఆడోళ్ళతోటి మాట్లాడతాడు మా ఆవిడ. ఎవరో ఆడోళ్ళు మరి ఎక్కడ కనబడతలేదు. మాటలు నత్తన్నాయి. ఎవరు అలా ఎవరు నీతోటి మాట్లాడిన వాళ్ళు? ఎవరు ఆడోళ్ళు మాట్లాడి పోరు లెక్క. ఏ గల్లు ఎవరో పక్క వంటలు ఇంటికి వచ్చిర్రు. తోవదలేదంటే నేను చూపించి వచ్చిన. నేను నమ్ముకున్నాడు నన్ను మోసం చేసిండు. ఇప్పుడు నాకు ఏ దిక్కు లేదు. నాకు చావే దిక్కు. ఏమైంది బిడ్డ? గట్లా చెప్తున్నావు బిడ్డ? నా మాటలు బిడ్డ, నా మాటలు. నేను అత్తున ఆగు ఆగు. అత్తున బిడ్డ ఆగు. ఆగు అత్తున బిడ్డ ఆగు. ఏమైంది బిడ్డ? ఏమైంది? చెప్పు విషయం. ఎందుకు ఇట్లా చేసినావు? ఏమైంది బిడ్డ? చెప్పు. ఏమైంది? చచ్చిపోవడానికి నీకు అంత మనసు ఎట్లా దోసింది బిడ్డ? చెప్పు. ఏమైంది బిడ్డ? నాకు చెప్పరా? చెప్పు బిడ్డ. నీ మనసుకు అంత ఎందుకు చెంచలేదు? చెప్పు నాకు. ఈ బాబుని ఏడనుకున్నావు? చెప్పు బిడ్డ. నీ మనసుకు అంత ఎందుకు బాధ అనిపించింది? చెప్పు బిడ్డ నాకు. తప్పు చేసిందే. ఏం తప్పు చేసినావు బిడ్డ? చెప్పకూడదు తప్పు చేసిన బాబు. చెప్పు బిడ్డ నాకు. బాబు అంత కానిపోయి తప్పు ఏం చేసినావు బిడ్డ?
నేను ఒకరిని ప్రేమించిన బాబు, వాడు నన్ను మోసం చేసిండు. ఎవడు ఆడెవడు ఇప్పుడు నాకు 3వ నెల బాబు. బతికేందుకు బాబు ఇప్పుడు వాడు ఎవరు పేరు చెప్పు బిడ్డ నాకు. మోసపోయిన బాబు, నన్ను జీవించు బాబు. వాడు ఎవరు నాకు చెప్పు, వాడి పేరు చెప్పు. చచ్చిపోతా బాబు. ఎంత బాధ పెట్టినావు బిడ్డ. చెప్పు బిడ్డ ఆడేవాడు. బతకను బాబు, నేను బతికి కూడా వేసి చచ్చిపోతా బాబు. నువ్వు కూర్చో బిడ్డ. నేను మాట్లాడతావా అని కాళ్ళు వేలు మొక్కాను, కాళ్ళు మొక్కాను, నీ పెళ్లి చేస్తా బిడ్డ. కాదు బాబు, నేను ఇది వరకు వాళ్ళ ఇంటికి పోయినా బాబు, ఇంటికి పోతే నేను పెళ్లి చేసుకుని అని చెప్పిండు. నేను నన్ను బతిలాడా బాబాడా, నన్ను కాళ్ళు మొక్కాను, నీ పెళ్లి చేస్తా బిడ్డ. నువ్వు బాధపడకు, నన్ను ఎలా కొట్టిండు బాబు. నువ్వేం బాధపడకు, నన్ను కాళ్ళు ఎట్లా మాట్లాడి నీ పెళ్లి చేస్తా. బతకను బాబు, అంతే బిడ్డ. నువ్వు పోతే నేను ఏమైపోవాలి. నన్ను వాళ్ళ ఇంటికి పోతే ఎలా కొట్టిండు బాబు. నేను ఇల్లు చూసుకొని బతుకున్నా బిడ్డ. నాకు క్షమించు బాబు. నేను మాట్లాడుతుంది పోయి కాలు మొక్కాను, నీ పెళ్లి చేస్తుంది బయట బస్. అన్న నమస్తే. బాగున్నారా? ఒక పిల్లాడు మా అమ్మాయిని మోసం చేసిండు, పెళ్లి చేసుకుంటాను మోసం చేసిండు. ఇప్పుడు ఏమంటుండే అంటే నేను పెళ్లి చేసుకుని ఏం చేస్తావో చేసుకోపో అంటుండు. ఇక అంటుండు. అయితే మొన్న మా అమ్మాయి ఊరేసుకోవడానికి ప్రయత్నం చేసింది, నేను లేకపోతే చచ్చిపోతుండే. ఇప్పుడు నువ్వు అన్నట్టు పోయి మాట్లాడదాం. సరే మాట్లాడదాం. బుజ్జిను మన అందరం పోయి మాట్లాడి అంతే పెళ్లి చేద్దాం. పారి ఎవరంటే ఈ అమ్మాయి వచ్చింది పొద్దున, కిషన్ బాబాయ్ వచ్చిండు. ప్రెగ్నెంట్ అయిందట, ఊరేసుకొని పోయిందట అమ్మాయి. 3 నెలలు ప్రెగ్నెంట్ అట. గట్ల చేసి నువ్వు ఇట్లా ఇంటికాడ ఉంటే ఎట్లా బాయ్? ప్రేమించినాక తను పెళ్లి చేసుకోవాలి. ఇట్లా అయితే ఎవరు ప్రేమించారు, ఏం మాట్లాడుతురు మీరు? అంటే ఏం మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు చెప్తేనే కదా 7 మంది ఆడపిల్లలు గట్లేనా చేసుడు? ఏడికెళ్ళి వచ్చారు మీరు? నాకెందుకు చెప్తారు? ఆయన ఎవరో చెప్తారు. ఏంది ఏమో ఏం మాట్లాడుతారు, ఏం అర్థం. నీ కొడుకు అమ్మాయిని ప్రేమించి 3 నెలలు ప్రెగ్నెంట్ చేసిండు. ఇప్పుడు ఆమె ఊరేసుకొని పోతే అలా బాబు లేకపోతే చచ్చిపోయే గతి. నీ కొడుకు గిట్టినేనా చేసే నా కొడుకు ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళాడంటే ఇప్పుడు ఆమె చెప్తేనే వచ్చినాం కదా మేము. ఏమో మరి ఎవరితో పోయిందో నువ్వు చెప్పు, అడుగు ఒకసారి అడుగు. ఇంట్లోకి వెళ్ళి కొడుకు ఇంట్లోకి వెళ్ళాలంట. ఇంట్లోకి వెళ్ళండి మేము వచ్చినాం. మరి ఎవరన్నా గవదోలకరాండ్రి చూసిన వాళ్ళు ఎవరో తిరగంగా ఆమె తోటి. ఇద్దరికి ప్రేమించిన వాళ్ళకి కావాలేంది నువ్వు కొడుకు సపోర్ట్ ఇస్తున్నావు, ఆడపిల్ల ముచ్చట ఇస్తున్నావు. వాళ్ళిద్దరు పోగానైతే చూడకుండానైతే ఓరు కదా ఊళ్ళకి వెళ్ళి చెప్పురా పూజీ, ఈయన చూసిర్రా మరి చెప్పు. గ్యారంటీ ఎట్లా? ఇద్దరం ఇష్టపడి లవ్ చేసుకున్నాం, దానికొని దూరం అయినాం. ఎవరాగా తెలియదు తెలియదని ఎట్లా మళ్ళీ ఇప్పుడు ఎందుకు అంటున్నా? అమ్మాయి ప్రెగ్నెంట్ అని కాబట్టి పెళ్లి మీ అమ్మాయి అంటే నేను చేసుకో, నాకు నచ్చలే అమ్మాయి. తమ్మి ప్రేమించిన ఒక్క నిమిషం చేసుకుంటే అందరు సంగతి పెళ్లి. ఇప్పుడు ఎవరిదాకా తెలియదు నువ్వు. మీ అమ్మనేమో నా కొడుకు ఏం తెలియదు అంటు. నువ్వు ఈ ఆడపిల్ల జీవితం ఖరాబ్ చేస్తే కన్నదాన్ని ఏమనుకోవాలి? వాళ్ళు ఖరాబ్ చేసిర్రు. నువ్వు ఏం ఖరాబ్ చేసినా నువ్వు ఇట్లనే ఇప్పుడు చెప్తుంది అప్పుడు ఎంబడబడి తిరిగినప్పుడు నీకు తెలియదా? అట్లా కాదు. ఆయన ఇంటికాడ ఉండదా? నువ్వు పెళ్లి నువ్వు కూడా తల్లివి, ఆలోచించుకో. లేకపోతే బిడ్డలే చచ్చిపోతుంది. కొంచెం అన్నా ప్రేమ మగవాడు 10 గోడలు దుంకేస్తాడు. దుంకినప్పుడు తెలిస్తే మరి ఎందుకు బిగిత పట్టుకోలేదు అప్పుడే? ఇప్పుడు ఇడిపోతాను మళ్ళీ కావాలన్నా ఎట్లా? నీ కొడుకే కాదంటుండు. నా కొడుకే కాదన్నాడు. మరి మళ్ళీ అటు ఇటు దుంకితే ఇప్పుడు కేసు పెట్టినా పోలీస్ స్టేషన్లకైనా పెళ్లి చేస్తారు. అందరి సమక్షంలో పెళ్లి చేసుకొని ఒక జీవితంలో ఆమె ఈయన చేసిన పొరపాటుకు మన ఊళ్ళోనే పెళ్లి చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎవరైనా పెళ్లి చేసుకున్నాడు, ఆడైనా గదే పరిష్కారం, వీడైనా గదే పరిష్కారం. ఎట్లా దొరకమంటున్నావు? 10 మంది చూసిర్రు, ఊరంతా చూసిరి. ఇజ్జత్ బాయే, మానం బాయే, రూపాయి లేక వచ్చే ఎట్లా బతుకుతారు మరి? తోలుకోమని అనగానే అయిపోయా. మీ కొడుకు తెలియదా? తెలుసు, తెలిసిందో తెలియదో కానీ మరి ఆమెకు తెలియదా? ఇప్పుడు రూపాయి లేకుండా అత్తే మాత్రం తోలుకొని మన బిడ్డ అయితేనే గట్లా అండు. మన బిడ్డ అయితే ఏంది, మంది బిడ్డ అయితే ఏంది? మంది బిడ్డ చేసుడేంది, రూపాయి లేక ఇంట్లో వచ్చుడేంది? ఇంటికి వచ్చి మా ఇజ్జత్ అయితే తీసిర్రు మొత్తానికి. తీసిర్రు, మాన తీసిర్రు, 10 మందిలో పడ్డట్టు అయిపోయింది. అవునానంగా లగ్గం చేయ ఆమె పరువు కూడా వేయింది. తీసుకొని ఇంట్లోకి పోయి పెళ్లి చేసుకుంటాం. వట్టిగా ఇద్దరు ప్రేమించినప్పుడు ఒకే ఉంటది కదా. తోలుకపో ఒక్క కొడుకాని మంచిగా చదువుకొని మంచిగా లగ్గం చేయాలంటే ఇద్దరిది పొరపాటే అవ్వా, ఇద్దరిది పొరపాటే. ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితం ఖరాబ్ చేయదు కదా. పిల్లకి పని లేదా? కిషన్ బాబాయ్ అల్లుడు
తెలిసో తెలియక మీరు పిల్లలు తప్పు చేసి నువ్వు కాదంటే ఇప్పుడు నా బిడ్డ ఊరేసుకొని చచ్చిపోతుంది ఎట్లా చేసి మీరు ఇద్దరు కలిసిమెలిసి ఉండు కలవాలి పొరపాటు చేసేది కాబట్టి ఇద్దరు మంచిగా ఉండు కలిసిమెలిసి ఉండు అవ్వ వాళ్ళు చేసి తెలియదు రావా నువ్వు కూడా పెద్ద మనసుతో ఆలోచించు. అయ్యో ఆలోచించుర్రి ఏం ఆలోచించు ఆయన ఏడుతుండు, తండ్రి ఏడుతుండు. పైసలు మాత్రం అరకట్నం పోయేది మాత్రం తప్పదు. ఓపి ఎనిదైనా తట్టలేదు ఆకిలి అన్నం ఎప్పుడు అంటుతావు ఇంకా కూర ఎప్పుడు అంటుతావు ఆయన కరెంట్ కాడికి పోయి ఎప్పుడు వచ్చి ఎప్పుడు తింటాడు. అయిపోయింది అత్తమ్మ, 2 నిమిషాలు అయితే అయిపోతుంది. అయిపోయినాక వంట చేస్తా. అత్తివే నా గండానా ఆయన లేపుకొచ్చుకున్నాడు పాడువాడా ఎప్పుడు 12ంటికా తినుడు గడ్డ చూడిపో బజార్ పంటి మంది ఎట్లా పోతారో పనికి ఇదేనా తర్వాయి అయిపోయింది అత్తమ్మ, అయిపోయినాక వంట చేస్తా. ఎప్పుడు 1 2 అంట చేసుడు. ఓ రూపాయి కట్నం లేదు, ఆటన కట్నం లేదు. 8 రోజుల వరకు కట్నం తీసుకొని రమ్మను మీ బాపును. ముందటి వరకు ఇస్తాను అత్తమ్మ. ముందటి వారికంటే ఇప్పుడు ఏం తింటారు మీరు? నీకు పిల్ల ఉడుతుంది, ఆయనే చేయడు, నువ్వు చేయడు. ఎక్కడికి వెళ్ళొస్తాయి మనకు చెప్పు? మాట్లాడే అత్తమ్మ. ఫోన్ చేసి చెప్పు 8 రోజుల పైసలు కావాలి. అటుగానే అయిపోతుంది అనుకోకు. చెప్పపోతే 8 రోజులు చూసి మా ఎల్లగొట్టుడే. అట్లా ఎందుకంటే అత్తమ్మ చెప్తా అంటున్నావు కదా. తేడు చూడు 8 రోజులు చూసి ఎల్లగొట్టుడే. ఎందుకు అత్తమ్మ అట్లా అంటే నువ్వు చెప్తా అని చెప్పినా కదా మా బాబుకి. నా మీదకి మర్ర పడతాయి బాగా రూపాయి బాగా అవుతుంది, రూపాయి తేలేదు కానీ. అయితే కొన్ని నీళ్ళు తీసుకురా. అన్నం వేసుకురా పో, మళ్ళీ గిడ కూర్చుంటున్నావు. అన్నం ఇప్పుడే పోయి మీద అన్నం కాదు. టైం ఎంత అవుతుంది? అంటే చేసారు ఈ ఆళ్ళు అవుతుంది కన్నం అంటలే నువ్వు. అవుతుంది ఒక 5 నిమిషాలు అయితే. పొలం కాడికి పోయేసలే నువ్వు, ఇంకా అండస్తలే నీకు. ఒక 5 నిమిషాలు ఆగు, అన్నం అయితే తీసుకొస్తా. ఈ టైం దాకానా? 8 దాకా అంటావా నువ్వు? ఆకిలు ఊడ్చి అన్నం పెట్టడానికి లేట్ అయింది. లేట్ అయితే అత్త అని తెలియదు, ఆకలితో అత్త అని తెలియదు నీకు. ఒక 5 నిమిషాలు ఆగొచ్చు కదా. ఏం చేసినవే అప్పంచెల్లి? ఏం చేసినావు? లేచి ఆకలి ఊడ్చేసరికి లేట్ అయింది. అబ్బాయి ఎందుకు పెళ్లి చేసుకున్నాను వచ్చి అరే నువ్వు నడువు, నువ్వు నా కన్న ముందటుండకు. నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానేమో. ఎందుకు అట్లా అంటున్నావు? అసలు నేను ఒట్టి మనిషిని కూడా కాదు. ఎప్పుడన్నా నన్ను పట్టించుకుంటున్నావా? నైట్ అంతా నిద్ర పట్టట్లేదు, కడుపు నొప్పి లేస్తుంది. నేను హాస్పిటల్ తీసుకుపోయాను నన్ను. మా బాబుకు కూడా ఏం చెప్పుకుంటలే, నేను ఎక్కడ బాధపడతాడేమో అని. ఎవరన్నా పట్టించుకుంటా ఎక్కడ నన్ను ఏమన్నా? నాకు ఇష్టం ఏదంటే నేను ఎట్లా పట్టించుకుంటా నిన్ను? నడు, నా కళ్ళ ముందడికి వెళ్ళి నడువు నువ్వు ఫస్ట్. అని లేదు పాట లేదు, ఫోన్ వస్తుకుంటా కూర్చున్నావు. బట్టలు వింటుకో, అక్కడ అయినా ఉన్నాయి నీ నా అన్ని వింటుకో. ఫోన్ వత్తుకుంటా కూర్చుంటే అయిపోతుంది అనుకుంటున్నావా? ఎటు వేయండో ఎటు చేసిండో, ఆమె అట్లా ఈయన ఇట్లా, రూపాయి పని లేదు, రూపాయి కట్నం లేదు. అట్టిగా కూర్చుండు ఆయన బతుకుడు, ఆమె బతుకుడు, ఆయన దీది గచ్చుడు ఆయనకే తెలియాలి. ఇక వచ్చినాక అడుగుతా ఏమో అనుకుంటుండు. ఏందేమైంది? రూపాయి కట్నం లేదు, నీ తిరుగుడు తెలుస్తలేదు, ఇంట్లో 5 నిమిషాలు ఆగుతలేవు, దానికి ఏం పని చెప్తలేవు, నేను చెప్తే చేస్తలేదు. ఎందుకు ఇట్లా? నేనెందుకు చెప్తలే? నేను చెప్తలేనా? నువ్వు చెప్పింది నేను వింటున్నానా? ఏం మెడకు పెట్టుకొని వచ్చినావు? లచ్చలు ఓసురు, 1 రూపాయి కట్నం లేదు. లేకుండా నేను కూడా చేసుకున్నా, నాకు ఇష్టం లేదు అదంటే. నువ్వు అప్పుడు ఎందుకు పోయినావు అన్నారా? అనిరే తోలిపాయిరి. ఇప్పుడు ఏం సింగారం ఉంది? ఇంటి ముందట మంచిగా లగ్గం చేసుకుందామన్నా లెక్కుండే. ఏంది ఇది?
ఇంట్లోకి వెళ్ళకూడదు ఇప్పుడు వెళ్ళగొడితే నలుగురు ఏమంటారు? కడుపుతాడు ఉన్నదా నా పేరు చెప్పి ఆయన ఇంట్లోకి వెళ్ళకూడదు. ఇక నీ ఇష్టం బిడ్డ, నేను అయితే రానళ్ళకు మీ అట్లా అయితేనే ఉంటది. అలా అయ్యే కట్నం పోయాడు, నిన్న ఆయన ఇంట్లోకి వెళ్ళకూడదు. మీ ఇష్టం ఉన్నట్టు చేసుకోరు. ఇక నేనైతే మీ జోలికి రాను, మీ ఆర్తకు రాను. నా సరే నేను వండుకొని తింటా, ఏమైనా చేసుకోరు. చెప్తా దాని సంగతి చెప్తా. ఇక ఇట్లా చెప్పుకో, చెప్పాలి. నువ్వే ఏమైనా చేసుకో, నేను ఉండనే ఉండ. నేనేమో నా బిడ్డకి పోతా. నీడిగున్నాడు మళ్ళా చూస్తా. వెళ్ళేవు వీడికెళ్ళు. కట్నం తెచ్చేదాకా ఇలా ఉండద్దు. నడు, నేను మాట్లాడతా అన్న కదా అత్తమ్మ. కట్నం తెచ్చి మాట్లాడు. ఏయ్ కట్నం తెచ్చి మాట్లాడు. నడు వీడికెళ్ళి. ఎన్ని రోజులని ఒప్పుకోబడితే నేను చెప్పే నువ్వు చెప్పు. ఏం చెప్పాలి? మొన్ననే చెప్తే తీసుకొని రమ్మని చెప్పమని అంటే చెప్తానే. ఏది 8 రోజులనే 2 నెలలు మళ్ళా ఎన్నిసార్లు చెప్తారు? ఇప్పుడు దావకాండ్లకు దానికి దీనికి ఏడుకెళ్ళేద్దాం. ఫోన్ చేయి, ఫోన్ చేయి. 5 రూపాయలు లేదు, 4 రూపాయలు. అదే దీనికి రోజు చెప్తున్నా ఫోన్ చేయమని. పోతుందా? ఫోన్ చేస్తుందా? ఇంటికి పోతుందా? ఫోన్ చేస్తుందా? ఏది లేదు. రకాలి తప్పుడు ఏది? చేసుకోవట్రి. తప్పుడు ఏది? మా పాప ఇస్తా అన్నాడు కదా, కొంచెం ముక్క పడతాయి. ఎప్పుడు ఇస్తారు? 2 రోజులు ఎప్పుడు ఇస్తానుడేనే ఇంకెన్నాడు? ఎన్ని రోజులు ఒప్పుకుంటావు? ఇప్పుడు ఇప్పుడు తెస్తాడా? అత్తండా తీసుకొని? నడు, నీ ఇంటికి వస్తాను. ఇంటి నువ్వు లేవు చెప్పే. నడు నడు నడు. మనుషులేనా? ఏమైంది? అట్టి మనుషులు కాదు మీకు గుర్తుందా? ఏమన్నా ఎడుతున్న మనుషులు కొడుతున్నావు, తిడుతున్నావు. మీకు సెలెక్టర్ నువ్వు అట్లా చేస్తావా? నేను చెల్లె అరకట్నం ఇయ్యాక ఇంకా బాగా మాట్లాడుతున్నావు నువ్వు. ఎన్ని రోజులు ఒప్పుకోబడతారు? కట్నం ఎప్పుడు ఇస్తావు? ఎన్ని రోజులు ఆగమంటావు కట్నం పైసల కోసం? నిజంగానే కట్నం ఎందుకు ఇవ్వద్దు? మీరు ఎన్ని రోజులు ఆగుతారు అనుకుంటారు? ఇస్తాను నేను చెప్పిన చెప్తే ఏం చెప్పుడు? ఏం లాగుతాయా? అట్టుగానే బతుకుతున్నావా? బొట్టి మనిషి కాదు బిడ్డను గిట్లా చేస్తారా? కొట్టుడు తిట్టుడు ఎట్లా మాట్లాడుతుంది? మరవాడు మాట్లాడుతుంది. ఏం మాట్లాడింది నా బిడ్డ? ఏం పని చేస్తలే, ఏం పని చేస్తలేదు. పని అన్న చేసుకోవద్దా ఇంటికాడ? ఒట్టి మరిచాను కాదు, ఇప్పుడు ఎట్లా పని చేస్తుందా? కొంచెం ఓపిక కొద్ది పని చేసి చెప్పుకోవాలి. ఈ ఎన్ని ఒప్పుకోవటమంటావు? ఎన్ని రోజులు కూర్చుండి తింటుంది? కూర్చుండు, ఫోన్ ఒత్తుడు, పని లేదు, పాట లేదు. ఎంతగానం చేయాలా నేను? కోడలు వచ్చినాక కూడా చేయన్నా నేను? కట్నం ఎప్పుడు ఇస్తారు? ఇంకా కట్నం అంటున్నావు. కట్నం మనం చచ్చిపోతే మనం ఎంబడేమని వస్తాయా? అక్క, నీకో బిడ్డ ఉంది కదా, నీ బిడ్డ బతుకులు గిట్లయితే నువ్వు చూసుకుంటూ ఊరుకుంటావా? నీకెంత బాధ ఉంటుందో నాకు కూడా అంత బాధ ఉంటుంది. అల్లుడు పైసలు ఇవ్వాలి ఉంటాయి, రేపు పోతాయి. బిడ్డ పానం పోతే తిరిగి వస్తుందా? కొంచెం నువ్వన్నా ఆలోచించాయా? ఇప్పటికీ మీరు కట్నం కావాలనుకుంటారు కదా, మీ కట్నం పైసలు మీకు ఇస్తా, నా బిడ్డ నేను తీసుకుపోయి ఇంటికాడ కావాలి. అయ్యో మామయ్య, అట్లా అనకు మామయ్య. నేను మంచిగా చూసుకుంటా. ఇన్ని రోజులు అంటే తెలియక చేసినాం కానీ అన్న, మేము మంచిగానే చూసుకుంటాం, సాదుకుంటాం, విన్నే ఉంటుంది సార్. నన్ను క్షమించే, నేను మంచిగా చూసుకో. మస్తు బాధ పెట్టినా. ఇప్పటికైనా మీరు మాడలు కదా, నాకు అదే చాలు. ఇన్ని రోజులు ఎట్లనో జరిగింది కానీ ఇప్పుడు నా బిడ్డోటి కాదు, నీ బిడ్డోటి కాదు, నేను మంచిగా చూసుకుంటా అన్న. అందరం కలిసి ఉందాం. ఏదో అరకట్నం కోసం, నా కొడుకు కోసం నేను ఆశపడ్డా. కానీ ఇక దాని అదృష్టం ఆ నా అదృష్టం ఎట్లనన్నా బతకని. ఇక మా అదృష్టం ఎట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది. రాండి ఇంట్లో పోదాం దారి.